అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో ఒడిదుడుకులు సహజం. కొన్నిసార్లు అనుకోని సవాళ్లు ఎదురవుతాయి, మరికొన్నిసార్లు ఆశించని విజయాలు వరిస్తాయి. ప్రతిరోజు ప్రతి సమయం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఈరోజు మీ దినచర్యలో ఎలాంటి విషయాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. మీపై అధిక పనిభారం మోపవచ్చు, మీ కృషికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు, లేదా చిన్న విషయాల్లోనూ అపర్ధాలు తలెత్తవచ్చు. కొందరు అధికారులు నిరాధారమైన విమర్శలకు దిగవచ్చు. ఇది మీ మనోధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అకారణంగా వచ్చే ఈ ఒత్తిడులను ఎదుర్కొనేందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఇది కేవలం మీ పనితీరుకు సంబంధించిన సమస్య కాకపోవచ్చు. కొన్నిసార్లు ఆధిపత్య ధోరణి లేదా వ్యక్తిగత కారణాలతో కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో మీరు సహనంతో, ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం. మీ పనిని నిబద్ధతతో చేసుకుంటూ అనవసర వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీ కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే మీ పనులు, బాధ్యతలకు సంబంధించిన వివరాలను వ్రాతపూర్వకంగా ఉంచుకోవాలి. ఈ సమస్యల వల్ల కలిగే మానసిక ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి. వ్యాపారాలు కొంత అనుకూలం. ఆశించినంత పెద్ద లాభాలు రాకపోయినా మీ వ్యాపారం స్థిరంగా సాగుతుంది. చిన్నపాటి లావాదేవీలు లాభదాయకంగా మారి మీ ఆర్థిక పరిస్థితికి కొంత ఊరటనిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వామ్యాలు ఏర్పర్చుకోవడానికి ఇది మంచి సమయం. అయితే ఈ అనుకూల వాతావరణం మధ్యలో కూడా అనూహ్యమైన పోటీ, మార్కెట్ ఒడిదుడుకులు లేదా నగదు ప్రవాహ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. మీ వ్యాపార ప్రణాళికను పకడ్బందీగా రూపొందించుకుని ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రతి చిన్న లాభం మీ భవిష్యత్తుకు పునాది అని గుర్తుంచుకోండి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇవి వ్యాపార సంబంధిత ప్రయాణాలు కావచ్చు, కుటుంబంలో ఆకస్మిక అవసరాలు తలెత్తడం వల్ల కావచ్చు, లేదా వ్యక్తిగత కారణాలతో హఠాత్తుగా బయలుదేరాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు మీ దినచర్యకు భంగం కలిగించడంతో పాటు ముందుగా ఊహించని ఖర్చులను మోపుతాయి. ఆర్థికంగా కొంత భారం పడవచ్చు. అలాగే ప్రయాణాల వల్ల శారీరక అలసట, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతాయి. మీరు ఎప్పుడూ అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోవడం, ప్రయాణాలకు సన్నద్ధంగా ఉండటం మంచిది. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, జీర్ణ సమస్యలు లేదా సాధారణ అలసట వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ చిన్నపాటి అనారోగ్యాలను నిర్లక్ష్యం చెయ్యకుండా తక్షణమే తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం. చిన్న సమస్యలే కదా అని వదిలేస్తే అవి భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. మీ శరీరానికి తగిన విశ్రాంతినివ్వడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం అత్యవశ్యం. ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కుటుంబ సంబంధాలలో ఆస్తి పంపకాలు, వారసత్వ సమస్యలు ఎప్పుడూ సున్నితమైనవి. ఈ సమయంలో మీ సోదరులతో స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ వివాదాలు కుటుంబంలో పెద్ద ఎత్తున విభేదాలకు దారితీసి మానసిక క్షోభను కలిగించవచ్చు. బంధాలు బలహీనపడటంతో పాటు న్యాయపరమైన చిక్కులు, అనవసరమైన ఆర్థిక వ్యయం కూడా ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఓర్పుతో, శాంతియుతంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. పెద్దల జోక్యం లేదా న్యాయ సలహా తీసుకోండి. కుటుంబంలో సఖ్యతను కాపాడుకోవడానికి మీరు కొంత రాజీ పడాల్సి రావచ్చు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. మీరు ఎంతో ఆశతో ప్రారంభించిన ప్రాజెక్టులు, పనులు అనుకోని కారణాలతో జాప్యం కావచ్చు. అదనపు అడ్డంకులు, సహకారం లేకపోవడం లేదా బాహ్య కారణాల వల్ల మీ ప్రయత్నాలకు తగిన ఫలితం లభించకపోవచ్చు. దీనివల్ల నిరాశ, నిరుత్సాహం పెరిగి మీ ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఆందోళన చెందకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి. 1-2 సార్లు ప్రణాళికను సమీక్షించుకోవడం, అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవడం, పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని పూర్తి చెయ్యడం వంటివి చెయ్యాలి. పట్టుదల, ఓర్పుతో మీరు ఈ సమస్యలను అధిగమించవచ్చు.
అయితే ఈ అన్ని సవాళ్ల మధ్య మీకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఆర్థిక సమస్యలు తీరుతాయి. దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులకు శుభం పలకబోతోంది. ఊహించని విధంగా ధనలాభం లభించవచ్చు, లేదా మీరు చేసిన పెట్టుబడులు లాభాలను ఆర్జించవచ్చు. పాత అప్పులు తీర్చి ఆర్థికంగా స్థిరపడటానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా ఉపశమనం లభించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. వారిపై అధిక ఒత్తిడి తేవడం, మీ ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడం వల్ల వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇది వారి వ్యక్తిత్వాన్ని అణచివేస్తుంది, మీ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడుతుంది. పిల్లలు నిరాశకు గురవడం, తిరుగుబాటు చెయ్యడం లేదా అభద్రతా భావానికి లోనవడం వంటివి జరగవచ్చు. వారిని అర్థం చేసుకోండి, వారి అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వండి. స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించి వారి ఆలోచనలను వినడానికి ప్రయత్నించండి. వారిని సరైన మార్గంలో ప్రోత్సహించడం, వారికి స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా వారిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలరు. మీ ఆరోగ్యం విషయంలో ఆహార నియమాలు పాటించాలి. స్వల్ప ఆరోగ్య సమస్యలను నివారించటానికి, అలాగే పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి ఇది చాలా అవసరం. సమతుల్య ఆహారం తీసుకోవడం, సమయానికి భోజనం చెయ్యడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం, పుష్కలంగా నీరు త్రాగడం వంటివి ముఖ్యం. పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మాటలు, చేష్టలు అపార్థాలకు దారితీయకుండా చూసుకోండి. వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో జాగ్రత్త వహించడం ముఖ్యం. లేకపోతే అవి అనవసరమైన గోసిప్పులకు, వివాదాలకు దారితీయవచ్చు. మీపై ఈర్ష్య పడేవారు లేదా మీ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకునేవారు ఉండవచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. మీ చుట్టూ ఉన్నవారితో స్పష్టమైన సరిహద్దులను ఏర్పరుచుకోవడం వల్ల అనవసర సమస్యలను నివారించవచ్చు. ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడం వల్ల పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులలో కీలక విజయాలు సాధిస్తారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. పనితీరుకు గుర్తింపు లభించి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా పాత అడ్డంకులను అధిగమించిన తరువాత మీ పనిలో వేగం, స్పష్టత పెరుగుతాయి. మీకు ఆర్థికంగా కొంత స్థిరత్వం లభించటంతో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది మీ ఇంటికి కొత్త శోభను తీసుకొస్తుంది. సౌకర్యవంతమైన జీవనం కోసం ఇవి దోహదపడతాయి. ఇది మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్నిస్తుంది, మీ జీవన శైలిని మెరుగుపరుస్తుంది. ఈ కొనుగోళ్లు మీ దీర్ఘకాలిక ప్రణాళికల ఫలితంగా ఉండవచ్చు. నిరుద్యోగుల కష్టం ఫలించినా నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్త. మీరు పడిన కష్టం, పట్టుదల ఇప్పుడు ఫలిస్తుంది. అనుకోని ఉద్యోగ అవకాశాలు లభించి మీ కలలు నెరవేరుతాయి. ఈ కొత్త అవకాశాలు మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకొస్తాయి. ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉండండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. కాబట్టి ముఖ్యమైన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా అన్ని కోణాల నుండి ఆలోచించండి. ఆర్థిక లావాదేవీలు, కొత్త ఒప్పందాలు లేదా తీవ్రమైన వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన విషయాల్లో మరింత వివేకంతో వ్యవహరించండి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో పశ్చాత్తాపపడకుండా ఉంటారు. చివరికి బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. గతంలో తలెత్తిన అభిప్రాయ భేదాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత, అనురాగం పెరుగుతాయి. కుటుంబంలో తిరిగి శాంతి, సామరస్యం వెల్లివిరుస్తాయి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి, సామాజిక జీవితానికి చాలా అవసరం. కుటుంబ మద్దతు మీ కష్టకాలంలో గొప్ప బలంగా నిలుస్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండటం వల్ల ఆనందం, సంతృప్తి లభిస్తాయి.
ఈ అన్ని విషయాల మధ్య మీకు దైవ దర్శనం లభిస్తుంది. మీరు ఆలయాలను సందర్శించడం, పూజలు చెయ్యడం లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇది ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చి మీ ఆత్మకు బలాన్నిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఇది మీకు ఒక శక్తి వనరుగా ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంఖ్య మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ రంగును ధరించడం లేదా మీ చుట్టూ ఈ రంగు ఉండేలా చూసుకోవడం వల్ల మీకు సానుకూల శక్తి లభించవచ్చు. జీవితంలో ఎత్తుపల్లాలను స్వీకరిస్తూ ఆశావాదంతో ముందుకు సాగండి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.